హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తున్నానండి. అదేంటంటే ఫస్ట్ అయితే నేను ఇక్కడ హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఇన్స్టెంట్గా మనము అప్పటికప్పుడు ఇంట్లోనే మనము హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనము చాలామంది ఒబెసిటీ అనేది ప్రాబ్లం కింద వస్తుంటుందండి. ఈ ఒబెసిటీని తగ్గించుకోవడానికని వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఇలా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తింటే మనము ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈరోజైతే నేను ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి, అలాగే హెల్తీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ జొన్న ఇడ్లీ ఎలా చేయాలనేది కూడా నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకున్నానండి. ఈ జొన్నపిండిని తీసుకొని ఒక కప్పు వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు జొన్నపిండికి ఒక హాఫ్ కప్పు బాంబే రవ్వ తీసుకుంటున్నానండి. ఇలా బాంబే రవ్వ కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఈ సాల్ట్, బాంబే రవ్వ, అలాగే జొన్నపిండి మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా ఇలా స్పూన్ తీసుకొని లేదో చేత్తో కానీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను ఇక్కడ ఇన్స్టెంట్గా చెప్పాను కదండి, అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి. ఒక కప్పు తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మొత్తం అంతా ఉండలు అనేది లేకుండా ఈ పెరుగులో పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఒక పెరుగుతోనే అని కాకుండా కొంచెం వాటర్ కూడా వేసుకుంటే మనము ఉప్మా రవ్వ అనేది బాంబే రవ్వ వేసాం కదండి, అది కూడా బాగా నానుతుంది. అలాగే ఇలా ఉండలు లేకుండా వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ వచ్చే కన్సిస్టెన్సీ వరకు మనము పిండి అనేది కలుపుకోవాలి. మనకు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇక్కడ 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి రెస్ట్ ఇద్దాము. ఈలోపు మనకు ఇందులోకి ఎలాంటి చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఎలాంటి చట్నీ అయినా మనకు చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి కాంబినేషను మనకు నచ్చిన చట్నీ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ అయితే మనకు నానిపోయి ఉంది. ఇందులోకి నేను 1/3 వరకు టీ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇది బ్యాటర్లో కొద్దిగా బాగా కలవడానికి కొంచెం వాటర్ వేసుకొనేసి ఇలా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో అంతా కూడా ఈ బ్యాటర్లో అంతా కూడా ఈ కుకింగ్ సోడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనకు మొత్తం కూడా ఉండలు అనేది లేకుండా ఒక్కసారి కూడా బాగా అంతా కలుపుకోవాలి. ఎందుకంటే బాంబే రవ్వ మనకు వాటర్ పోస్తూనే అది ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీని అనేది లాగేసి గట్టి పెట్టేస్తుంది. అలాంటప్పుడు మనకు కొంచెం వాటర్ ఎక్కువ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఇలా ఇడ్లీ మౌల్డ్ తీసుకొని ఇందులోకి ఆయిల్ అనేది వేసుకొనేసి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. మనకు ఇడ్లీలు రెగ్యులర్గా ఎలా చేస్తామో అదే అలాగే ఈ ప్రాసెస్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి బ్యాటర్ అనేది వేసుకొనేసి ఫిల్ చేసుకుందామండి. ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇలా మనం ఎన్ని ఇడ్లీలు అయితే చేసుకుంటున్నామో అన్ని ఇడ్లీలకు ఇలానే చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇక్కడ ఇడ్లీ స్టీమర్ అయితే వాటర్ అయితే మనకు స్టీమర్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులోకి ఈ ఇడ్లీ ప్లేట్ అనేది పెట్టేసుకుందాము.
ఈ ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో మనము మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 to 12 మినిట్స్ ఉడికినాక ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇడ్లీ అనేది కొంచెం చల్లబడ్డాక ఇప్పుడు ఇక్కడ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అండి. మనకు నచ్చిన చట్నీతో ఇలా సర్వ్ చేసుకొని తింటే మనము ఎంతో హెల్తీగా పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి కానీ అలాగే బ్రేక్ఫాస్ట్కి కానీ ఇన్స్టెంట్గా ఇలా ఈజీగా చేసుకునే ఈ జొన్న పిండి ఇడ్లీ ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో చూపించాను కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే చూడండి. ఎంత సాఫ్ట్గా అయితే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా మనకి ఉడికితే ఇలా సాఫ్ట్గా ఇడ్లీ అనేది మనకు వస్తుంది. సాఫ్ట్ అండ్ హెల్తీ టేస్టీ ఇడ్లీ. మరి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరి నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.